ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము. అయితే తులారాశి వారికి ముందు చేసిన వీడియోలో ఒక పరిహారం చెప్పాను. ఇప్పుడు చేస్తున్న వీడియో తులారాశి వారికి మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను అయ్యా. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా దీన్ని తప్పకుండా పాటించండి. మీకు అదృష్టం తప్పకుండా పడుతుంది, తిరిగే లేదు. మీకుండే సమస్యలు బాధలు తొలగిపోతాయి, ఇందులో సందేహం లేదు. ఖచ్చితంగా తొలగి మీకు ధన కటాక్షము, వ్యాపార వ్యవసాయ వృద్ధి ఖచ్చితంగా కలుగుతున్నది, మనశ్శాంతి కలుగుతున్నది, అదృష్టం వరిస్తున్నది. ఎప్పుడైతే మనం చేసే పనిలో బాగా విజయం చేకూరి ధన కటాక్షము కలిగి మనకి గౌరవం పలుకుబడి కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పుడే మనకి మనసు ఆనందంగా ఉంటుంది. ఇది చేసి చూడండి, మీకు తప్పకుండా ఆనందము విజయము చేకూరుద్ది. విజయం మీ సొంతం అవుద్ది. మీరు ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని విజయవంతముగా చేకూరటానికి అవకాశం ఉన్నది. అయితే ప్రతి శనివారం పశువులకి, అంటే నల్ల పశువులు మాత్రమే, పశువులకి పచ్చని గడ్డి, తోటకూర కానీ చిట్రాకు కానీ ఏ ఆకుకూర కానీ గడ్డి కానీ మీ చేతి గుండా ఆ ఆహారము పశువులకి, నల్ల పశువులకి మాత్రం తినిపించండి. అయితే అందులో బర్రె కాకుండా దున్నపోతు, మగజాతి, స్త్రీ జాతి కాకుండా మగజాతి దున్నపోతు అంటారు. ఆ దున్నపోతుకి ఆహారం తినిపించండి. మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని వస్తుంది. మీకుంటే దోషము తొలగిపోద్ది, ఖచ్చితంగా తొలగిపోద్ది, ఇందులో సందేహం లేదు. ప్రతి శనివారం మిస్ కాకుండా మీరు ఈ ప్రక్రియ చేయండి. మీకు ఎందుకు ఇలా రెమెడీ చెప్తున్నానంటే, నేను హోమాలు, పూజలు, పునస్కారాలు, జపాలు, హోమాలు చేయాలంటే కొంతమంది చాలా మంది చేసుకోలేరు. చేసుకోకపోయినా గ్రహ బాధలు మాత్రం అందరికీ ఉంటాయి. మీకు, నాకు, అందరికి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి గ్రహ బాధలు ఉంటాయి. భగవంతుడిని కూడా పట్టుతుంది గ్రహ బాధ అనేది. అందుకోసమని ఈ గ్రహ బాధలు తొలగాలంటే మార్గం, పరిష్కారము ఇలా చేసుకుంటే ఆ గ్రహ బాధ నుంచి తొలుగుతారు ఖచ్చితంగా. గ్రహ బాధ ఎప్పుడు తొలుగుతుందో మీకు అదృష్టం వరిస్తుంది. ధన కటాక్షము, ధాన్యము, సంతానం, సౌభాగ్యం అన్నీ కూడా మీకు క్షేమంగా లాభం కలగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేసి చూడండి. ప్రతి శనివారం ఆకుకూరలు కానీ, పచ్చని గడ్డి కానీ దున్నపోతుకి మాత్రమే తినిపించండి. దున్నపోతులు అందుబాటులో లేని పక్షంలో బర్రెన, నల్ల జాతి ఏదైనా కానీ నల్ల జాతికి తినిపించండి. మీకు తప్పకుండా శుభం కలుగుతుంది.